నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఇవాళ్టితో ముగినున్న అభయహస్తం దరఖాస్తుల ప్రక్రియ. తొలి దఫా ప్రజాపాలన కార్యక్రమానికి అద్భుత స్పందన. ముగిసిన రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆర్థిక మంత్రితో చర్చలు. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పుల చేర్పుల మంటలు. గోడ దూకేందుకు రెడీ అవుతున్న ఎమ్మెల్యేలు. ఏపీకి పూర్వ వైభవం తీసుకొస్తాం. జగన్ రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారన్న చంద్రబాబు. సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులు. ఛార్జీల పెంపు ఉండదన్న సజ్జనార్. జూన్ 1 నుంచి T20 వరల్డ్ కప్. ఒకే గ్రూప్లో భారత్, పాకిస్తాన్. రైట్, డీటెయిల్ చూస్తే ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జగన్ సొంత చెల్లెలు షర్మిల వేరే పార్టీలో చేరితే టీడీపీనే తిడుతున్నారని చంద్రబాబు అన్నారు. జగన్ నేరాలు చేసి ఎదుటి వ్యక్తుల మీద నేరారోపణలు చేస్తున్నారన్నారు. కాగా చంద్రబాబు చేసిన ఆరోపణలకు మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. రాజకీయ నాయకులు పార్టీలు మారడానికి అలవాటు పడ్డారని, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేయడం ఆమె ఇష్టమన్నారు. వాళ్ళ సొంత చెల్లెలు వేరే పార్టీలు చేరితే దానికి మనల్నే తిడుతున్నాడు. అంటే మీ ఇంట్లో మీరు సరిగా చేసుకోకుండా దానికి కూడా మమ్మల్ని విమర్శిస్తే ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. ఈ వ్యక్తి మనస్తత్వాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అన్ని తప్పులు చేస్తాడు, నేరాలు చేస్తాడు, ఘోరాలు చేస్తాడు. అవి ఎదుటి వ్యక్తుల మీద నేరాపణలు చేస్తాడు. చూసేదేమంటే ఆవిడ ఒక రాజకీయ నాయకురాలు. ఇవాళ రేపు చాలా మంది రాజకీయ నాయకులు పార్టీలు ఏదో రకంగా పార్టీలు మారుతానే ఉన్నారు. వారు కూడా ఒక రాజకీయ నాయకురాలు, అలవాటు పడిపోయిన రాజకీయ నాయకురాలు అనుకోవాల్సి వస్తుంది తప్పితే వేరే ఏముంటది. అంటే వారు పార్టీ పెట్టారు, పార్టీ విలీనం చేశారు. అదే ఏదైతే కాంగ్రెస్ పార్టీని అంత క్రితం మాట్లాడారు, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మంచిది, దేశానికి మంచిదని మాట్లాడుతున్నారు కదా. దాన్ని బట్టి తప్పితే ఒక అభిప్రాయాన్ని మారుస్తున్నారు కదా. ఎందుకు ఇబ్బంది పడుతుంది అంట్లా కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి నాయకత్వాన్ని కోసం ఏర్పడింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఏర్పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు చాలా మందిని చేరాము. షర్మిల్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులైనప్పుడు కూడా మాకులాగానే వారు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కానీ అల్టిమేట్ గా మేమందరం ఎవరి నాయకత్వం చూసి వచ్చాం? నేను కానీ షర్మిల్ గారు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసాం. నాయకత్వం నచ్చలేదు, వెళ్ళినోళ్ళు వెళ్తారు, ఉన్నోళ్ళు ఉంటారు. ఏ పార్టీలో జరిగేది అదే, వారిష్టం. అది ఏ పార్టీలో చేరితే, ఎందులో కలిస్తే, ఎవరితో అడుగులేస్తే, ఎవరితో ప్రయాణం చేసినా వారిష్టం. అది వారి వ్యక్తిగత నిర్ణయం. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ఏముంటది? తెలంగాణలో పార్టీ పెడతా అన్నప్పుడే వద్దని చెప్పినటువంటి మా నాయకుడు చెప్పారు. వారు నా స్వేచ్ఛాయుతమైన నిర్ణయం, నా ఇష్టం, నా ఇదని చెప్పారు. అక్కడి నుంచి ఇక జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఏముంటది వారి రాజకీయ ప్రయాణంతో? ఈ నెల 29, 30వ తేదీలలో చలో ఢిల్లీ పార్లమెంట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, జనగణనలో కులగణన చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు పెట్టాలనే డిమాండ్తో చలో ఢిల్లీ ధర్నా చేస్తున్నట్లు కృష్ణయ్య వివరించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో 14 బీసీ సంఘాల సమావేశంలో కృష్ణయ్య పాల్గొన్నారు. బీసీ బిల్లు పెట్టాలని 30 ఏళ్లుగా పార్లమెంట్ భవనం వద్ద 102 సార్లు ధర్నాలు నిర్వహించామని కృష్ణయ్య తెలిపారు. 66 సార్లు ప్రధానమంత్రులను కలిసి చర్చలు జరిపినట్లు ఆయన గుర్తు చేశారు. బీసీ జనాభా ప్రకారం 27 నుండి 56% బీసీ రిజర్వేషన్ పెంచాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. జనగణనలో కులగణన వెంటనే ఏర్పాటు చేయాలి. కేంద్రంలో మంత్రిత్వ శాఖను వెంటనే ఏర్పాటు చేయాలి. హలో బీసీ, హలో ఢిల్లీ, హలో బీసీ, హలో ఢిల్లీ. వారి అందరి చప్పట్ల కవితలతో మరి వారికి శుభాకాంక్షలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. ప్రవేశపెట్టాలి, 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 ప్రవేశపెట్టాలి. బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. కులగణనను వెంటనే ఏర్పాటు చేయాలి. జనగణనలో కులగణన వెంటనే ఏర్పాటు చేయాలి. కేంద్రంలో మంత్రిత్వ శాఖను వెంటనే ఏర్పాటు చేయాలి. హలో బీసీ, హలో ఢిల్లీ, హలో బీసీ, హలో ఢిల్లీ. వారి అందరి చప్పట్ల కవితలతో మరి వారికి శుభ
75 కోట్ల మంది బీసీలను అణచిపెట్టడమే పనిగా పెట్టుకుంది. ఈ వైఖరి మార్చుకోవాలి. లేకపోతే 75 కోట్ల మంది బీసీలు తిరుగుబాటు చేస్తే ఈ దేశంలో రెవల్యూషన్ వస్తుంది. చైనాలో ఎట్లా రెవల్యూషన్ వచ్చింది, రష్యాలో ఎట్లా రెవల్యూషన్ వచ్చింది, అట్లా ఇక్కడ కూడా బీసీ కులాల వాళ్ళను అందరూ కలిపి తొక్కుతున్నారు. అందుకే బీసీ తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైంది. బీసీలు అందరూ ఇండ్లలో దోశలు తినుకుంటా, వడలు తినుకుంటా, ఇడ్లీలు తినుకుంటా, సినిమా చూసుకుంటే కాదు, ఒక్కసారి తెగించి పోరాటం చేస్తే బీసీలకు రాజ్యాధికారం, పార్లమెంటు బీసీ బిల్లు, అన్ని బడ్జెట్లో వాటా, అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో వాటా అన్నది మనకి ఇస్తారు. కాబట్టి బీసీలు అందరూ ఇండ్లకి బయటికి రావాలని పిలుపునిస్తారు. ఏపీలో అవినీతి అరాచక పాలనకు బీజేపీయే కారణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. 4 ఏళ్ల 9 నెలలుగా జగన్ నెత్తిన పెట్టుకుని మోడీ మోసారని రామకృష్ణ విమర్శించారు. జగన్ మోడీ కలిసే చంద్రబాబును జైల్లో పెట్టారని అన్నారు. 53A ఇప్పటి వరకు తుది తీర్పు ఎందుకు ఇవ్వలేదని రామకృష్ణ ప్రశ్నించారు. 53A తుది తీర్పు వస్తే చంద్రబాబు ఫ్రీ బర్డ్ అవుతారని భయమని రామకృష్ణ వ్యాఖ్యానించారు. జగన్ అరాచక పాలనకు ముగింపు పలుకుతామని ఆయన అన్నారు. ఆపరేషన్ చేయించుకున్న 20 రోజులకు కేసీఆర్ను జగన్ పరామర్శించడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యేలను జగన్ బదిలీ చేయడం విచిత్రమని రామకృష్ణ ఎద్దేవా చేశారు. జగన్ను ఇడుపులపాయం పంపడం ఖాయమన్నారు. వేతనాలకు పని చేస్తున్న వారు, స్కీమ్ వర్కర్సు, మున్సిపల్ వర్కర్లు అందరూ కూడా లక్షల సంఖ్యలో వారందరూ కూడా రోడ్డెక్కారు. ఈరోజు దాదాపు 25 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు దాదాపు 1,06,000 మంది వారు సమైక్యంగా 26 జిల్లాల్లో కూడా వారు సమ్మె చేసి ఈరోజు రోడ్డున పడ్డారు. అదేవిధంగా మున్సిపల్ వర్కర్సు వారు కూడా మున్సిపల్ కార్యాలయాల దగ్గర తమ విధులన్నీ కూడా బంద్ చేసి వారు ధర్నాలకు దిగారు. మరోవైపు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు వేల మంది వారు కూడా అన్ని చోట్ల రోడ్డెక్కి ధర్నాలు చేపట్టారు. మరోవైపు ఆశా వర్కర్లు, వాలంటీర్లు, యానిమేటర్లు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరి వాళ్ళ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధానమైన బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. తెలంగాణలో అధికారం చేపట్టి పట్టుమని నెల రోజులైనా కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి ఏంటని ప్రశ్నిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ 420 హామీల పేరుతో ఒక బుక్లెట్ రిలీజ్ చేసి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై ఒత్తిడి పెంచుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ నేతల విమర్శలకు ధీటుగా స్పందిస్తోంది. పని లేకే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. దీంతో హామీల అమలు సంగతి ఎలా ఉన్నా పొలిటికల్ రచ్చ మాత్రం తారాస్థాయికి చేరుతోంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అధికారమే లక్ష్యంగా ఆచరణ సాధ్యం కాని హామీల్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్న కేటీఆర్ ఆ పార్టీ మొత్తం 420 హామీలు ఇచ్చిందంటూ 27 పేజీలతో కూడిన బుక్లెట్ను విడుదల చేయడం హాట్ టాపిక్గా మారింది. 6 హామీలు అంటూ రేవంత్ సర్కారు ఇప్పుడు చెబుతోందని, కానీ ఆ పార్టీ 420 హామీల్ని ఇచ్చినట్టుగా కేటీఆర్ చెప్పారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు బగ్గుమంటున్నారు. ఎన్నికల వేళ భారీ ఎత్తున హామీలు ఇచ్చినప్పటికీ తమ ప్రభుత్వం కొలువు తీరన 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ విషయాన్ని వదిలేసిన కేటీఆర్ అద్దం లేని లాజికులతో 420 నంబర్ను తనదైన శైలిలో చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరును తప్పుపడుతున్నారు. అయితే ఈ 420 బుక్లెట్ రగడపై బీఆర్ఎస్ నేతల స్పందన వేరేలా ఉంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయమనడం కాంగ్రెస్కు సబబు కాదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలు గుదిబండలయ్యాయని కాంగ్రెస్ పార్టీకి భయం మొదలైందన్నారు. బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తే తమని ప్రశ్నించేవారు ఉండరనేది వారి ఉద్దేశంలా ఉందన్నారు. ప్రభుత్వం నడపలేని అయోమయంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని పిచ్చి పిచ్చి ఉత్తరాలు రాస్తున్నారని జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసలు ఒక మాట చెప్పాలంటే, మీరు ఇయర్ కరెంట్కి అప్పు తెచ్చారు. 2014లో ఆంధ్రాకి మీరు చేసిన అప్పు 28,000 కోట్లు.
మీరు ఇచ్చిన కరెంటు 3 నుంచి 4 గంటలు. ఇవాళ ఎందుకు అప్పు అని మాట్లాడుతున్నారు? అసలు మీరు తెచ్చిన 22,000 కోట్ల అప్పు ఇప్పటి వరకు లెక్కేసుకుంటే 5,000 కోట్లు అయింది. 5,000 డబుల్ ఇస్తే కూడా 22,000 44,000 అయింది. 44 ఇప్పుడు 8,000 అయింది. ఎవరిని అడిగినా, ఏ సాధారణమైన బ్యాంకర్ని అడిగినా చెప్తాడు, సాధారణమైన రైతుని అడిగినా చెప్తాడు. అప్పు వేసుకునే వాళ్ళు ఎవరు అడిగినా చెప్తారు. ఒక రైతు అప్పు వేసుకుంటున్నాడు, ఒక ఉద్యోగి ఇల్లు కట్టుకోవడానికి అప్పు వేసుకుంటున్నాడు. మామూలుగా రోజువారీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా పొద్దున అప్పు తెచ్చుకొని సాయంత్రం తీసుకుంటున్నారు. అది కూడా ఏమన్నట్టు నటిస్తున్నారు. ఇక హామీల అమలుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే 6 గ్యారెంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని గుర్తు చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యంపై మహిళలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. కేటీఆర్, హరీష్ రావు కార్లలో తిరిగే వాళ్ళని బస్సుల గురించి వారికి తెలియదన్నారు. బెంచ్ కార్లలో తిరిగే వారికి బస్సు గురించి ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని, తాను కనుక అసెంబ్లీలో ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆటలు సాగనిచ్చేవాడిని కాదని జగ్గారెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీరు బాగా అసెంబ్లీలో రెచ్చిపోతున్నారు. గవర్నమెంట్ వచ్చి ఎంత రోజులైందా? వచ్చిన 10 రోజులకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీ పెట్టిండు. మీకేమైనా జ్ఞానం, మీకేమైనా ఉందా? 5 ఏళ్ళు నేను బ్యాడ్ లక్, ఇక టైం బాగలేదు. గవర్నమెంట్ వచ్చేటానికి నేను బయట ఉన్నా కానీ, నేను లోపల ఉంటే ఆడుతుంటే ఆట వీళ్ళతోటి. లోపల ఉంటే నేను టైం బాగుంటే, నేను ఎమ్మెల్యే ఉండుంటే కేటీఆర్, హరీష్ రావుతో ఆడుకుంటుంటే మంచిగా. నాకు తెలుసు వాళ్ళతో ఎట్లా ఆడుకోవాలో. మీరు ఆ బండ్లలో తిరుగుతారు. ఆర్టిస్ట్ యొక్క విలువ మీకు తెలియదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి తెలుసు ఆ విలువ. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళ చిరాస్తులు అన్ని కూడా ఆనాడు మహాత్మా గాంధీ కాలం నుంచి తీసుకుంటే నెహ్రూ గారు, వాళ్ళ నాయన మోతీలాల్ నెహ్రూ గారు ఉన్న భూములు, ఆస్తులు, లక్షల కోట్ల ఆస్తులు ఇండిపెండెన్స్ కోసం ఇచ్చేసిన చరిత్ర వాళ్ళది. మరోవైపు బీఆర్ఎస్ నేతలకు పని లేక 420 బుక్లెట్లతో కాంగ్రెస్ పార్టీని బద్నం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు తమ పార్టీని గెలిపించారన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని హామీలు నెరవేర్చారో ప్రజలకు చెప్పాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు భయం పట్టుకుందని విహెచ్ కామెంట్ చేశారు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంటే 6 గ్యారెంటీల్లో 2 ఇప్పటికే అమలు చేశామని, 100 రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ అంటుంది. అంతేకాకుండా 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని హామీలు నెరవేర్చారో ప్రజలకు చెప్పాలని కౌంటర్ ఇస్తుంది. మరి మరో 4 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఈ మాటల యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు ఇండియా కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ వ్యతిరేక శక్తులతో కలిసి ఇండియా కూటమి అసాంఘిక చర్యలను పాల్పడుతుందని ఆరోపించారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే కాంగ్రెస్తో కూడిన కూటమి హిందువుల పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. జాతీయ స్థాయిలో అదానీని వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం పెట్టుబడులు పెట్టాలని అదానీ గ్రూప్ను స్వాగతిస్తోందని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని బట్టబయలు చేస్తామని మురళీధర్ రావు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ కూటమి ఏదైతే ఇండి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి సంబంధించినటువంటి అనేక పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు దేశవ్యాప్తంగా ఒక కుట్రపూరితమైనటువంటి, ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా, శాంతిని భంగపరిచే విధంగా, హిందూ వ్యతిరేక శక్తులను ప్రోత్సహించే విధంగా, భారతదేశంలో భారత వ్యతిరేక సంస్థలకు ఊతమిచ్చేటువంటి విధంగా పత్రికా ప్రకటనలు చేయడం, అదేవిధంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి అశాంతి, ఉద్రిక్తత, ఉద్వేగం ఏర్పడేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ కూటమి ఏదైతే ఇండి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి సంబంధించినటువంటి
అనేక పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు దేశవ్యాప్తంగా ఒక కుట్రపూరితమైనటువంటి ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా, శాంతిని భంగపరిచే విధంగా, హిందూ వ్యతిరేక శక్తులను ప్రోత్సహించే విధంగా. చంద్రబాబు బీసీ సదస్సుపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేసి ఇప్పుడు బీసీ బదిల చేస్తే ఎవరు నమ్మరన్నారు. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలను కొనసాగించడం తప్ప బీసీలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓసీ రిజర్వ్డ్ పదవులను కూడా ఇస్తూ బీసీలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. 2024లో చంద్రబాబు దత్తపుత్రుడి మబ్బులన్నీ విడిపోతాయని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు వెనకాలేమో పవన్ కళ్యాణ్ పెట్టుకుని ఈ రోజు ఆయన ఏం చెప్తాడంటే బీసీలు నాకు వెన్నుముక్క అని చెప్తాడు. తెలుగుదేశం పార్టీ బీసీలకి రాజకీయ ప్రాధాన్యత కావచ్చు, రాజకీయ పదవులు కావచ్చు, బీసీలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. అది ఎవరు కాదనరు. కాకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినాక బీసీలకు చేసింది ఏంటని చెప్పి నేను అడుగుతున్నా. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఎన్టీ రామారావు చేసినటువంటి కార్యక్రమాలనే ఈయన చేసినట్టు ఈయనే బీసీలకు కోసం పాటుపడినటువంటి వ్యక్తిలాగా మారుతున్నాడు. ఈ రోజు కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడి నుంచి పార్థసారథి 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు బీసీ. ఇంకెవరు కూడా లేరు, 5 సంవత్సరాలు ఆయనే ఉన్నాడు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ ఈ మా జిల్లాలో, కృష్ణా జిల్లాలో జోగి రమేష్ గారిని 2 సంవత్సరాల తర్వాత మమ్మల్ని అందరినీ తీసేసి జోగి రమేష్ గారికి బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఇచ్చి ఆయనే ఒక జిల్లాలో మంత్రిగా ఉన్నాడు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో. అదే విధంగా కృష్ణా జిల్లా ఓసీ జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పటికీ ఆయనేమో గద్దె రామ్మోహన్ రావు గారి భార్యని కమ్మ సామాజిక. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి మేరుగు నాగార్జున. ఎన్నికల దృష్ట్యా టికెట్లు కేటాయింపులో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు అందరూ కలిసి పనిచేస్తామన్నారు. టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తన పార్టీ వ్యవహారాలు చూసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనో చెప్పాలని సవాల్ విసిరారు. సామాజిక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ జగన్ పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. టికెట్లు ఒకళ్ళకి వస్తూ ఉంటాయి, రావు. పరిస్థితులను బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎవ్వరికి అసంతృప్తి లేదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ఆలోచనలతో భావితరాల భవిష్యత్తు కోసం బ్రహ్మాండం వంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు. పార్టీ పరంగా అందరమీ వారి యొక్క అడుగుజాడల్లో వాళ్ళ ఆదేశం మేరకు, ఆయన ఆదేశం మేరకు పనిచేస్తాం. మా పార్టీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకు భయపడుతున్నాడో చంద్రబాబు లేకపోతే వాళ్ళ టీము నాకు అర్థం కావట్లేదు. టికెట్లు అక్కడ మారుస్తున్నారు, ఇక్కడ మారుస్తున్నారు, వాళ్ళకి లేదు. నీకేం పనయ్యా? నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నీ పార్టీ వ్యవహారాలు నువ్వు తేల్చుకో. మా కోసం ఎందుకు? నువ్వు మార్చలేదా? నువ్వెక్కడో తీసుకెళ్ళి పాయకిరాపేట కొవ్వూరు వాళ్ళని తీసుకొచ్చి తిరువూరులో ఎక్కడెక్కడో నువ్వెక్కడొచ్చావు? నీదే ఊరు? నువ్వు ఎక్కడ పోటీ చేస్తున్నావు? కుప్పంకి నీకు సంబంధం ఏంటి? నీ కొడుకు ఎక్కడ చేస్తున్నాడు? మంగళగిరికి నీ కొడుకు సంబంధం ఏంటి? ఇవన్నీ చేతగాని మాటలు. తెలంగాణ భవన్ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీలో మరోసారి విభేదాలు బగ్గుమన్నాయి. చివరిలో పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో పట్నం మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని వేదికపై కూర్చోబెట్టడంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. రోహిత్ రెడ్డిని వేదికపై నుంచి దించాలని పట్టుబడింది. ఆ తర్వాత మహేందర్ రెడ్డి మాట్లాడడానికి మైక్ తీసుకోగా పైలట్ వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. వివాదం తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డితో ప్రత్యేకంగా మాజీ మంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యారు. హరీష్ రావు ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.